వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు గోవింద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ఇక మహేష్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నాయకులు. ఇక తెలకపల్లి రవి గారు, సీనియర్ అనలిస్ట్. ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ సమర్పణ వాయిదా వేయాలన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నిన్న తిరస్కరించింది. 5 రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి పథకాలు ప్రకటించకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టవచ్చని ఇటు ఈసీ కూడా పచ్చజెండా ఊపింది. రవి గారు, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్ర బడ్జెట్ను వాయిదా వేయాలని ఇటు విపక్షాలన్నీ డిమాండ్ చేస్తూ వచ్చాయి. కొందరైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి, కొందరు ఈసీని ఆశ్రయించిన పరిస్థితి. ఏ రకంగా చూసుకున్నా దీన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదనేది ఇటు సుప్రీంకోర్టు తేల్చెప్పింది, అటు ఈసీ కూడా కొన్ని షరతులతో అంగీకరించినటువంటి పరిస్థితి. నిజానికి బడ్జెట్ అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించింది కాకపోయినప్పటికీ అక్కడ ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందా, ఉండదా? అసలు బడ్జెటే కదండి. ఒక ఇంటి బడ్జెట్ ఏ విధంగా ఇంటి మీద ప్రభావం చూపిస్తుందో, జమా ఖర్చులు దానికి మనకి ఎక్కడి నుంచి ఏమొస్తాయి, ఏం చేయాలి అనేది కదా. పైగా పరోక్ష పన్నులు ఇవన్నీ ప్రజల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. పరోక్ష పన్నులే నిజానికి ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి, పేరుకు పరోక్ష పన్నులు అంటారు. కానీ ఇక రెండో వైపున ప్రజలకు ఏవో వీటి అన్ని వాళ్ళకి 5-6 లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తారు ప్రతి బడ్జెట్లో. ప్రజలకు కూడా ఏదో ఇచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ప్రజలను ఆకర్షించడము, జనాకర్షక బడ్జెట్ ఇట్లాంటి పేర్లు కొన్ని ఉన్నాయి కదా. ఎవరిని ఎందుకు ఆకర్షించడం అంటే ఏంటి, వాళ్ళ మద్దతు పొందడానికి చేసే ప్రయత్నమే కదా. కాబట్టి బడ్జెట్ ఎన్నికల ముందు ప్రవేశపెట్టకూడదనే సూత్రం ఎప్పటి నుంచో దాన్ని పాటిస్తున్నారు. అంటే ప్రభుత్వం కొత్తగా ఏమీ ప్రకటించి ప్రజలను ఆకట్టుకోకూడదు ఎన్నికలకు ముందు అనేది అదొక సూత్రంగా ఇప్పటివరకు కన్వెన్షన్. అదేమి రాజ్యాంగంలో లేదు. కోర్టులు ఈసీలేమో సాంకేతికంగా పోతాయి, సాంకేతికంగా లేదు. కానీ రాజకీయంగా వాస్తవికంగా చూసినప్పుడేమో అట్లా ఆంక్షలు అమలు. ఇప్పుడు ఎందుకని చిన్న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందంటే కూడా మీరు ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించకూడదని చెప్పి ఆంక్షలు ఇంతకాలం నుంచి అమలు జరగడం లేదా. అసలు నరేంద్ర మోడీ వాదనల్లో అదొకటి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక ఆటంకం అయిపోతుందని. మరి ఆ వాదనకు ఈ వాదనకు పోల్చి చూస్తే బడ్జెట్ అనేది ఒకటి కాదు కదా, డజన్ల కొద్ది నిర్ణయాలు, డజన్ల కొద్ది మలుపులు తీసుకునే వ్యవహారం. అటువంటి రెండవది ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలనేటటువంటి ఆలోచన జనవరి టు డిసెంబర్ అనేక దేశాల్లో అమల్లో ఉంది కదా. ఇక్కడ చేసుకుంటే ఏంటి మనకి వచ్చినటువంటి కీలకమైన నిర్ణయం అది. దేని మీద సమగ్రమైన చర్చ ఉండదు. ఎంపరర్ మోడీ అనే ఫ్రంట్ లైన్ లో ముఖ చిత్రం రాసినట్టుగా ఒక చక్రవర్తి లాగా ఏవో నిర్ణయాలు తీసుకుంటారు. సాంకేతికంగా ఆమోదించవచ్చు. ఇప్పుడు షరతులతో అనుమతి ఇచ్చారు. షరతులు ముందున్నాయా మరి మీరు చెప్పినప్పుడు? మీరు ఏకపక్షంగా మేము పెడతామన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏవో షరతులు పెట్టారంటున్నారు. కనీసం షరతులు అంటే ఆ రాష్ట్రానికి మేము రైల్వే ఇవ్వలేదు, లేదా ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా కేంద్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఏమన్నారు, ఇంతవరకు భాగస్వాములు వాళ్ళ ఇష్ట ప్రకారం అన్నారు, ప్రత్యేకంగా పెట్టారు, ఇప్పుడు మేమే పెడతాం అంటున్నారు. అంటే ఇప్పుడు రైల్వే బడ్జెట్ను వీటిని సమన్వయం చేసుకొని మీ అవసరం. ఎందుకని మీ చరిత్ర చూస్తే మీరు బీహార్లో ఎన్నికలు ఉంటే బీహార్కు ప్యాకేజ్ ప్రకటించారు, కాశ్మీర్లో ఎన్నికలు ఉంటే కాశ్మీర్కు ప్యాకేజ్ ప్రకటించారు, ఢిల్లీలో అలాంటి అతిగా జోక్యం చేసుకున్నారు. కాబట్టి బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర నిధులను నిర్ణయాలను నడిపించడం అనేది ప్రజలు నిత్యానుభవం. ఈ దేశంలో సామాన్య ప్రజలకు కూడా తెలిసిన విషయం. దానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అక్కర్లేదు. అందువల్ల ప్రతిపక్షాలు కానీ ఇవి అభ్యంతరం పెట్టాయి. ఇంత సింపుల్గా ఆలోచించిన మీరు అన్నట్టు ప్రజాకర్షక బడ్జెట్ అని ఎవరైనా అంటారు. ఆ ప్రజాకర్షక బడ్జెట్ రైతులకు సంబంధించో, నిరుద్యోగులకు సంబంధించో, ఉద్యోగులకు సంబంధించి ఇది ఏ రాష్ట్రంలో అయినా ఉండేవాళ్లే కదా. రాష్ట్రాలకు అది వర్తిస్తుంది. కాబట్టి దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందా ఓడుతుందా అన్నది మోడీ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు దీని మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అభ్యంతరాలు పెట్టారు. సరే, ఎన్నికల కమిషన్ ఉదారంగా షరతులతో ఇచ్చుండొచ్చు. సుప్రీంకోర్టు గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు కేవలం చట్ట ప్రకారము వెళ్తామంటారు. ఆ చట్టం అటు కూడా చెప్తుంది, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడని. చట్టాన్ని 2 విధాల వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు క్రమశిక్షణ కనీసంగా పాటిస్తారా లేదా, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారా లేదా అన్నది ప్రభుత్వం మీద ఆధారపడి. కేంద్ర బడ్జెట్ అనేది దేశానికి రద్దు అయిపోయింది. నోట్ల రద్దు ఏకపక్షంగా చేశారు. దాని దుష్ఫలితాల నుంచి ఇంకా బయటపడలేదు. వాటి విరుగుడు బడ్జెట్లో ఉంటుందన్నారు. అంటే నోట్ల రద్దు ప్రభావాన్ని తటస్థీకరించడానికి, న్యూట్రలైజ్ చేయడానికి మీరు బడ్జెట్లో ప్రయత్నం చేస్తే అది కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించేటటువంటి అంశమే కదా. కాబట్టి కీలకమైందే. కోర్టు చెప్పిన దానికి వాళ్ళు ఎంతవరకు కట్టుబడి ఉంటారు, ఏం చేస్తారు, సమర్థించుకుంటారు ఒకసారి పెట్టిన తర్వాత. మనం అనుభవంలో చూస్తున్నాం కదా. కాబట్టి మహేష్ గారు,
ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వస్తోంది. రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు, ఉమ్మడి అధికారాలని స్పష్టంగా విభజించి చెప్పినప్పుడు మీకున్నటువంటి అభ్యంతరం అనేది సుప్రీంకోర్టు ఒక ప్రశ్న ఇచ్చింది. ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? దానికన్నా ముందు అదే రాజ్యాంగం ఇంకో మాట కూడా చెప్తుంది ఈశ్వర్ గారు. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని, అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనేది వాళ్ళ ఓటర్ల యొక్క నాడిని, లేదంటే ఓటర్ల యొక్క ఓటు హక్కు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఎలాంటి ప్రభుత్వ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏం కూడా ప్రభుత్వం తీసుకోకూడదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అని కూడా ఈ దేశ రాజ్యాంగమే చెప్తాం. అది దాంతో పోలిస్తే బడ్జెట్ ఒక పెద్ద డెసిషన్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ప్రజల్ని ప్రభావితం చేసేదానికి తీసుకునే ఏకైక పెద్ద డెసిషనే బడ్జెట్. ఈ బడ్జెట్ను చాలా తెలివిగా ముందుకు తీసుకొచ్చి 4 రోజుల ముందు ఎలక్షన్స్ ముందు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా సామాన్యులకు మేలు జరిగితే సంతోషిస్తాం. కానీ సామాన్యులకు మేలు అంటే మీ రాజకీయం కోసం, ఇందాక రవి గారు చెప్పినట్టుగా నోట్ల రద్దు తర్వాత ఈ దేశంలో బీజేపీ భ్రష్టు పట్టిపోయింది. బీజేపీ మోడీ అన్న ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేలరాలిపోయినటువంటి పరిస్థితులలో మళ్ళీ జీరో నుంచి బీజేపీ స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి? ఇమీడియట్గా నా ఆయుధం ఏంటంటే ఇగో మీకు ఇంత ఇస్తాం అని ప్రజల్ని ప్రభావితం చేసి దేశంలో ఉన్నటువంటి ఇంకా పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఆశగా ఎదురు చూసే దానికోసం ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి సంబంధించినటువంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఐటీ రిలాక్సేషన్స్ కోసం కొన్ని ట్యాక్స్ ల్యాబ్స్ పెంచుతారని, ప్లస్ కొన్ని రిలాక్సేషన్స్ దొరుకుతాయని, సీనియర్ సిటిజన్ కొన్ని వరాలు, రైతులకు ఇంకొన్ని వరాలు, ఇవన్నీ కూడా బడ్జెట్లో ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం విధిగా చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి వీటన్నిటిని డిమానిటైజేషన్ ఎఫెక్ట్ని నలిఫై చేసుకోవడానికి దీని ఒక ఆయుధంగా తర్వాత వస్తున్నటువంటి బడ్జెట్ మీద సామాన్య ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది ప్రతిఫలించే విధంగా బడ్జెట్ ఉంటుంది అని ఉండాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్. ఇప్పుడు ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకొచ్చి దేశ ప్రజలందరికీ జరగాలి, మేము కాదంటలేము. ఈ రోజు వాళ్ళు చెప్పినట్టుగా ప్రత్యేకంగా జరుగుతుందనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుందా? అన్ని పార్టీలు ఇక్కడ మహేష్ గారితో మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం కూడా ఉంది. 2012లో ఇదే తరహా ఇన్సిడెంట్ కూడా ఉత్పన్నమైంది. 2012 సంవత్సరంలో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తే మార్చి మధ్యలో బడ్జెట్ ని తీసుకుపోయి ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికలను దాటిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత, సహజంగా అయితే ఫిబ్రవరి మాసాంతంలో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం మనం. దాన్ని వదిలిపెట్టి ఎన్నికలను పూర్తిగా జరగనిచ్చి ఆ తర్వాత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సాంప్రదాయం 2012లో జరిగితే ఈ రోజు దానికి విరుద్ధంగా ఎందుకు జరుగుతుందనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. కానీ ఏది ఏమైనా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు దాన్ని గేట్వే ఆఫ్ ఇండియాగా చూస్తాం. అంటే రేపొద్దున ఇది ఒక సెమీఫైనల్ లాంటిది. 2019 ఎలక్షన్స్ కి ఇంకా ఓటర్ యొక్క ట్రెండ్ దేశంలో మారబోతుంది అనడానికి మోస్ట్లీ ఇది ఒక బెంచ్ మార్క్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితులలో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకా మేమేదో ఉన్నది, మాకు ఇంకెక్కడో నూకలు ఉన్నాయి దేశంలో అని బీజేపీ చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ ను వాడుకుంటుంది. బడ్జెట్ ఇది పేద ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ యొక్క శ్రమ ఫలితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ రిటర్న్స్ బడ్జెట్ లో చూపించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా రాజకీయానికి బీజేపీ వాడుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ టెక్నికల్ గా, సాంకేతికంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి నామ్స్ లో ఇది ఫిట్ ఇన్ కాకపోవచ్చు మేము చేసే కంప్లైంట్. కానీ ప్రజలకు మాత్రం ఏమైనా సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పునిచ్చింది, ఈసీ కూడా అనుమతి. నేను అదే అంటున్నాను కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళ పారామీటర్స్ లో ఫిట్ ఇన్ కాకపోవచ్చు. కానీ ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా బీజేపీ బడ్జెట్ పేరుతోని మరో రాజకీయం చేయబోతుంది. ఓవేళ బీజేపీ నిజంగా రేపు బడ్జెట్ లో ప్రజల కోసం అనౌన్స్ చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ, రిలాక్సేషన్ కానీ చిత్తశుద్ధితో ఉంటే ఆ 100 రోజులలో తీసుకొస్తున్న నల్లధనం ఏదో తీసుకొచ్చి ఈ 3 ఏళ్లలో ప్రజల అకౌంట్లలో ఇంతో వాళ్ళు చెప్పినట్టుగా 15 లక్షలు వేస్తా అని అన్నట్టుగా వేసి ఉంటే నిజంగానే బీజేపీ చిత్తశుద్ధితో ఉంది. ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరుపుకొని బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలకు కొంత మేలు జరుగుతున్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్ దానికి అనుగుణంగా రూపొందించుకునేటటువంటి అవకాశం ఉంటుందని ఎట్లా చూస్తుంది టీఆర్ఎస్ కానీ, మీరు కానీ దాన్ని ఏ రకంగా చూస్తారు? టీఆర్ఎస్ అని కాదు, ఈరోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వారు ఎన్నికల్లో ఏదైతే ప్రమాణాలు చేశారో అవి చేయలేకపోయినప్పుడు ఇప్పుడు నోట్ల విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఈ విధంగా బడ్జెట్ విషయంలో కానీ ముందుకు తీసుకెళ్ళేసి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అన్నట్టు ఇప్పుడు 2019లో ఏ విధంగా మళ్ళా గెలవాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే కొంచెం బీజేపీ ఎన్ని ప్రామిస్ చేసిందో అవన్నీ కూడా చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలంటే ఇప్పుడు ముఖ్యంగా యూపీ, పంజాబ్ అదే ఎలక్షన్స్ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్లో బడ్జెట్ ముందుకు పెట్టేసి వరాలేదో కురిపించేసేసి ఏదో బీజేపీ
బీజేపీ ఏదో చేసిందని చెప్పేసి అక్కడ లబ్ధి పొందాలనే విషయంలో చూస్తూ ఉన్నారు. సార్ వరాలు కురిపిస్తే మంచిదే కదా, బడ్జెట్లో వరాలు కురిపించాలని కోరుకుంటారు కదా అందరూ. కానీ ఏంటంటే ఈరోజు ఏంటంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడు బడ్జెటే అన్నిటికీ మూల కారణం. ఈరోజు కేంద్ర బడ్జెట్ ఏంటంటే రాష్ట్రాలను కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఈరోజు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో ముందున్నటువంటి మన దేశంలో ఈ విధంగా రాజకీయం చేయడం మాత్రం బాగుంటుందనే ఉద్దేశంలో ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే కోర్టు విషయంలో మీరు చూస్తున్నారు. ఈరోజు జల్లికట్టే కానివ్వండి, లేకపోతే కోళ్ల పందాలే కానివ్వండి, ఇవన్నిటికి కూడా ఏ విధంగా రెస్పాన్స్ ఉందో, రాజకీయ నాయకులు ఏ విధంగా చేస్తున్నారో అది కూడా చూస్తూ ఉన్నారు. సో ఇవన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే అధికారానికి వచ్చారో వాళ్ళు ఆలోచన చేయాలి. నిజంగా ఈరోజు ఈ బడ్జెట్ విషయంలో కొంచెం వెనుకకి ఇప్పుడు చెప్పిన 2012లో అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఇది ఏ విధంగా మార్చుకుంటే బాగుండేది. ఏదో కోర్టు చెప్పింది అని కాదు, వీళ్ళ ఆలోచనలు కూడా ఒక ముందుగా బ్రాడ్ మైండెడ్గా చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు అపోజిషన్స్ అంతా కూడా ఈ బడ్జెట్ విషయంలో కొంచెం చెప్పినప్పుడు వాళ్ళు పాటించాలి. ఇప్పుడు మోడీ గారు ఏ విధంగా అయితే అందరినీ అన్ని రాష్ట్రాలను కలుపుకొని నేను మంచి చేస్తానన్నప్పుడు పార్టీలు అతీతంగా నేను ఒక ప్రధాని అయిన తర్వాత అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా చూస్తా అన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు వ్యతిరేకిస్తామంటే లేదు మేము ముందుకే పోతామని చెప్పేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఫస్ట్కి అదే కోర్టు డిసిషన్ ఇచ్చింది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారంటే అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోరికే అని చెప్పేసి అర్థమవుతుంది. రైట్. గోవింద్ రెడ్డి గారు, అధికార పక్షానికి లబ్ధి చేకూర్చేలా 5 రాష్ట్రాల్లో కోసం ఎటువంటి పథకాలు కూడా మీ బడ్జెట్లో ప్రకటించకండి అని ఈసీ కూడా చెప్పింది. అది సాధ్యమయ్యే పనేనా? 5 రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదు, కానీ కేంద్ర బడ్జెట్ అంటే దేశానికి మొత్తానికి సంబంధించింది, కానీ అది పరోక్షంగానైనా ప్రభావం చూపిస్తుందా చూపించదా? ఒకటి అంటే బేసిక్గా ఇష్యూ ఏమొచ్చిందంటే ఇక్కడ మన ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్లో ఎన్నికలంతా ఒకేసారి జరగడానికి లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ. ఒకసారి బడ్జెట్ ఈ విషయం కూడా బడ్జెట్ కూడా ముందే అనుకున్నారు కాబట్టి ఎప్పుడో మనం ఫిబ్రవరి 1వ తారీఖునే ముందు తీసుకురాగలిగితే గన ఇది లాంగ్ రన్లో దీని మీద మార్చి నుంచి అన్ఇంటరప్టెడ్గా ఇచ్చేటువంటి అవకాశం అనేది ముందు అనుకున్నారు. ఏది ఏమైనా దీని విషయంలో సుప్రీంకోర్టు కానీ లేకుంటే ఎలక్షన్ కమిషన్ కానీ రెండు కూడా సర్టన్ గైడ్లైన్స్ ఇచ్చినారు కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం దీన్ని ఇంకా వివాదం చేయకుండా ముందుకు వెళ్ళగలగడం మంచిదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే రెండోది కూడా వాళ్ళు సర్టన్ కండిషన్స్ కూడా పెట్టారు. అయితే వాటిని ఎంతవరకు అంటే 5 రాష్ట్రాలకే పరిమితం చేస్తూ జనాకర్షణ పథకాలు పెట్టకుండా అందరికీ కూడా భారతదేశానికి మొత్తం మీద ఇవ్వగలిగేటప్పుడు దాని పెద్ద అభ్యంతరం తీసుకోలేకుండా సరిపోతుంది అనేది. తర్వాత అన్ని అంగాలు కూడా కండిషన్స్ పెట్టినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అనేది ప్రతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులే ఎవరైతే పోటీ చేస్తున్నా కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళే దాన్ని ఉల్లంఘించడం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది బీజేపీ ఏమన్నా? ఇప్పుడు చేయడానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున మళ్ళీ కొరడా జవలించవచ్చు, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పొచ్చు, చర్యలు కూడా తీసుకోవచ్చు. అంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా కండక్ట్ చేయబోతుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే బీజేపీ ఏ విధంగా చేయబోతుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేయబోతుంది, లేకుంటే సుప్రీంకోర్టు కానీ ఏదైనా గైడ్ లైన్స్ ఇచ్చిండ్రో ఎంతవరకు పాటిస్తారు అనేది రేపు పొద్దున మనం చూడబోతున్నాం. రైట్. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఇంకొక కామెంట్ని కూడా మనం స్పష్టంగా చూడాలి. ఒకవేళ ఏదైనా ఉల్లంఘన జరిగితే మళ్ళీ మేము సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా అంటే ఆశ్రయించే అవకాశం కూడా ఇవ్వలేదు ఇక్కడ సుప్రీంకోర్టు. మరి ఎట్లా చూడాలి ఈ విషయాన్ని? అందుకని ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. సో అక్కడ ఎట్లా ఏం చేయాలనేటువంటి దాంట్లో ఖచ్చితంగా అన్ని చర్యలు కూడా తీసుకునేటువంటి స్వతంత్రమైనటువంటి అధికారం రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి అవకాశం ఉంది. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకు ఇప్పుడు ముందే ప్రతి ఒక్కటి కూడా మనము ఇది అక్కడ ఊహించుకొని ఏమి జరగదని జరిగిన తర్వాత బాధపడాల్సి వస్తుంది మిగతా పార్టీలు పాపం. అదే రైట్. రైట్. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఫిబ్రవరి 1న ఎలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం? నమస్కారం. నమస్తే. నమస్కారం. ఈ దేశంలో ఒక కొత్త ఒరవడిని ప్రారంభమైంది. గత అంచనాలకు భిన్నంగా, గత ఆలోచనలకు భిన్నంగా ఈ దేశ అవసరాలకు అనుగుణమైనటువంటి దారిద్ర్యకు దిగువన్నటువంటి కుటుంబాలకు మేలు చేసేటువంటి ఒక మెరుగైనటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. ఈ రోజు 30 నెలల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పాలనలో మేము గతంలో 2 రెగ్యులర్ బడ్జెట్లు కానీ ఒక ఓటానా గున్ బడ్జెట్ కానీ మేమే పెట్టడం జరిగింది. దీంట్లో మన ఫలితాలు చూస్తే భారతదేశ చరిత్రలో
బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ దేశంలో రెవెన్యూను పెంచుకుంటూ పేద మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరయ్యేటువంటి బడ్జెట్ గా ధనిక వర్గాలు పన్నులు మరింత చెల్లించేటువంటి విధంగా ఒక పారదర్శకమైనటువంటి ఒక బ్యాలెన్స్ కలిగినటువంటి బడ్జెట్ ని ఇప్పటిదాకా మేము పెట్టడం జరిగింది. రైట్, మంచి ఈ బడ్జెట్. రాబోయే మీరు పెట్టిన రోజుల్లో 2 బడ్జెట్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు పెట్టిన 2 బడ్జెట్లు కూడా మంచి బడ్జెట్ అని మీరు చెప్పుకుంటున్నారు. బట్ ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ అలాగే ప్రజాకర్షక బడ్జెట్ అయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఓటర్ల పైన ఇది ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? మీరు మంచి బడ్జెట్ సమస్య లేదు. ప్రవేశపెడుతున్నారు కాబట్టి. మేము భారతీయ జనతా పార్టీగా మేము ఈరోజు మళ్ళీ ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నాం. ఏంటంటే మేము జనాకర్షణ గాని లేకపోతే తాత్కాలిక ప్రయోజనాలు గాని లేకపోతే ఓటు బ్యాంక్ అవసరాలకు అనుగుణమైనటువంటి లేదా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్ ఉండదు. ఖచ్చితంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, ఈ దేశంలో సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలను కొనుగోలు పెంచే విధంగా, ఈ దేశంలో ఒక పారదర్శకమైనటువంటి అభివృద్ధి జరిగే విధంగా, సమ్మిళితమైన విధంగా పేద మధ్యతరగతి ప్రజలను బ్యాలెన్స్ చేసే విధంగా అందరికీ అందుబాటులో ఒక మేలైనటువంటి ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడేటువంటి బడ్జెట్, ఈ దేశ పురోభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ పెడతాం తప్ప తాత్కాలికమైనటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాల బడ్జెట్ ఉండదనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా ఈ దేశం డైరెక్ట్ గా ఇది ప్రభావం చూపిస్తుందా ఓటర్ల పైన, చూపించదా? సుప్రీంకోర్టు అయితే చెప్పింది మీరు పెట్టుకోవచ్చు అని చెప్పింది. కొన్ని పార్టీలు భయపడుతున్నాయి. వాళ్ళు ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. 5 రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఈ దేశం యొక్క ప్రతిష్ట, ఈ దేశం యొక్క ఆర్థికాభివృద్ధి, ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక గొప్ప దేశంగా తయారయ్యేటువంటి ఒక రోల్ మోడల్ బడ్జెట్ ఉంటుంది తప్ప ఈ యొక్క ఎన్నికల బడ్జెట్ అనేటువంటిది ఉండదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. రవి గారు, ఇప్పుడు బీజేపీ మిత్రులు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా చరిత్ర మోడీతోనే మొదలైంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంత చారిత్రాత్మకమైన మలుపులు ఏమీ జరగలేదు. వాళ్ళ నిర్ణయాలు ఇదివరకు మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు అలాగే మన్మోహనామిక్స్ తో భారతదేశం అన్నారు. పివి నరసింహారావు గారే సంస్కరణలు కావచ్చు, ఇంకా చాలా జరిగాయి. కాబట్టి మోడీ గారు ఆయన చేసేవో చేస్తున్నారు. వాటి మీద వ్యతిరేకత, అనుకూలత, గెలుపులు, ఓటములు అన్నీ కూడా ఉన్నాయి. అదేది అతీతమైన విషయం ఏం లేదు. పారదర్శకతకు ఎంతగా పాత్ర వేశారన్నది పిఎస్సి ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మాట్లాడిన దాంట్లోనే మనకు స్పష్టం అయిపోయింది. పార్టీలో అరుణ్ జైట్లీకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కే తెలియకుండా నిర్ణయాలు తీసుకుని ఉంటే, ఇంకా మూడవది బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి డిమాండ్లు చేసిందా లేదా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాల మీద అన్నది వాళ్ళు రికార్డు చివరగా ఒకే ఒక మాట చెప్తాను. బీజేపీకి రాజకీయ దృష్టి ఉంటుందా లేదా అన్నది బీహార్కు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా నిరాకరించిన సందర్భంలోనే స్పష్టమైంది. అది ఏ ఒక్కరికంటే విష్ణువర్ధన్ రెడ్డికి చాలా బాగా తెలుసు. కాబట్టి సాంకేతిక సమర్థన, రాజకీయ ద్వంద్వ నీతి, ఈ రెండింటికి మధ్యలో ఘర్షణ ఉందో లేదో ఆయనే చెప్పాలి. అవకాశం ఉందో లేదో. పెద్దలు రవి గారికి గుర్తు చేసేది ఏంటంటే, నేను ఒక రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. మేము రాజకీయ అంశాలు ఆలోచించమని మేమేం చెప్పట్లేదు. అయితే ఇక్కడ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, నేను 30 నెలల కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో సందర్భంలో ఏ 2G స్కామ్ జరిగింది, ఏ 3G స్కామ్ జరిగింది, ఏ కాంగ్రెస్ స్కాములు కూడా 3 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాయి. విష్ణువర్ధన్ గారు, కాంగ్రెస్ స్కాములు కూడా 2002 గవర్నమెంట్ లో వచ్చాయి, మొదట జరిగినవి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీ భగవద్గీత అనుకునేటువంటి ఈ రోజు మీరు మేనిఫెస్టో విషయంలో ఎన్ని సక్సెస్ చేశారో ఒకసారి రైట్, మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాము. మేనిఫెస్టో కంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి 3 సంవత్సరాలలో వీరు పెట్టినటువంటి బడ్జెట్ గత ప్రభుత్వాలు ఏమి పెట్టలేదని చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. దీంట్లో ఏ విధంగా 3 సంవత్సరాల్లో ఈ భారతదేశం అభివృద్ధి చెందింది? యువకులకు ఉద్యోగాలు ఇచ్చారా? ఇండస్ట్రీస్ తెచ్చారా? ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారా? ఒకే ఒక మాట చెప్తా, స్కాములు లేవు. అసలు నోట్ల రద్దే పెద్ద స్కామ్. అది 6 నెలల ముందు జరిగిందా, 6 గంటల ముందు జరిగిందా, అరగంట అన్నదే స్పష్టం కావట్లేదు. అది స్పష్టమయ్యే వరకు బీజేపీకి పెద్దగా చెప్పుకునే వాజ్పేయి చేశారు మంచిగా. వాజ్పేయి 4 లైన్ రోడ్స్ చేసేసి కొంచెం మంచి డెవలప్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు లైన్ లోనే ఉండండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గొట్టిపాటి రామకృష్ణ గారు ఉన్నారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడొచ్చు, ఉండండి లైన్ లోనే ఉండండి. మీరేం చెప్తారు రామకృష్ణ గారు? నమస్తే ఈశ్వర్ గారు. దీనిలో మనం చూస్తే మళ్ళీ ఇంకొకసారి అసలు ఎన్నికలన్నీ ఒకసారి జరిగితే బాగుంటుంది అనేటువంటిది ఆ చర్చ ముందు ఉండాల్సినటువంటి అవసరం. అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ని ఆలస్యం చేస్తే మిగిలినటువంటి రాష్ట్రాలు నష్టపోయేటువంటి పరిస్థితి, ప్రజలకు అందాల్సినటువంటి
ఏ సౌకర్యాలు కానీ ఫలాలు కానీ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో అవి లేట్ అవుతాయి. అలా అని చెప్పని మౌలికంగా రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో రూపకల్పన చేస్తే అది సరైనటువంటి విధానంగా ఉండదు. అంటే ఇప్పుడు 5 రాష్ట్రాలకి ఏదో అధిక లబ్ధి చేకూరే విధంగా చేస్తే ఈసీ ఇచ్చింది అని చెప్పి అంటున్నాం. కానీ మనం ఒకటి స్పష్టంగా గమనించాల్సింది, చాలా సంవత్సరాలుగా ఈసీ ఏదో ఒక డైరెక్షను ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉండటమే తప్పించి ఎన్నికల్లో అధికంగా డబ్బు ఖర్చు పెట్టినటువంటో లేదంటే అక్రమాలకు పాల్పడినటువంటి వీళ్ళ యొక్క సభ్యత్వాలు, ఎన్నికైనటువంటి వ్యక్తుల సభ్యత్వాలు రద్దు చేసినటువంటి సంఘటన చాలా కాలంగా మనం చూడలేకపోయాం. ఎందుకంటే వాళ్ళ పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవడంలో మర్చిపోయారేమో, లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఆలోచించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ బట్ అది కాదు. కానీ అయితే నా వరకు నేనైతే స్పష్టంగా చెప్పదలిసింది, ఈరోజు ఈ ప్రభుత్వం అలా ఏదో రాజకీయ లబ్ధిని ఆశించే ఈ బడ్జెట్ని ఆ రాష్ట్రాల్లో ఆశించే బడ్జెట్ని ప్రవేశపెట్టే విధంగా ఉండదు అనేది ఆశిస్తా ఉన్నాను. గతంలో ఒకవేళ అలాంటిది ఒక గుడ్ పాయింట్ మీరు చెప్పారు. ఎన్నికల నియమావళిని కోడ్ని ఒక గుడ్ పాయింట్ మీరు చెప్పారు. ఏంటి, ఎన్నికల నియమావళిని ఆ కోడ్ని ఉల్లంఘిస్తున్నది రాజకీయ నాయకులే, కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనకైతే ఏం కనిపించట్లేదని. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పింది, 5 రాష్ట్రాల ప్రభావితం చేసే విధంగా 5 రాష్ట్రాలకు పథకాలు ప్రకటించకుండా, ఆ పేర్లు ప్రస్తావించకుండా మీరు ఈ రకం బడ్జెట్ ప్రవేశపెట్టుకోవచ్చని. కానీ అది సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ జరిగితే ఏంటి? అది ఎలా సాధ్యం అవుతుంది సార్? ఇప్పుడు ఆ రాష్ట్రాలకి అసలు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇప్పుడు 5 రాష్ట్రాలకి జనరల్ బడ్జెట్ ఏదో ఒకటి ఇవ్వాలి. అసలు అది 5 రాష్ట్రాలకి, అందులో 5 రాష్ట్రాలు సుమారుగా సగం, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నటువంటి, లేదంటే 30% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్ ఈరోజు దేశంలో ఉన్నటువంటిది. అంటే అంత పెద్ద రాష్ట్రాలు ఒకటి ఉంది, సరే మిగతా అన్ని ఉన్నాయి అనుకోండి. ఆ విధంగా ఎలా కుదురుతుంది? అంటే అసలు ఇవ్వకూడదు, ఆ ప్రజలే ప్రస్తావించకూడదు అనేది అది సాధ్యమయ్యేటువంటి అంశం అని నేనైతే అనుకోవటం లేదు. అంటే అదే చెప్పేది సార్, దీనిలో మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మా రాష్ట్రాలను పక్కన పెట్టారు, ఇంత పెద్ద భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాన్ని. అయితే రామకృష్ణ ప్రసాద్ చెప్పేదాంట్లో ఒకటి, తెలుగుదేశం రాష్ట్రాల హక్కులు కోరుకుంటుంది. శాసనసభల ఎన్నికలు వేరు, పార్లమెంట్ వేరు. పార్లమెంట్కి అనుకూలంగా శాసనసభను ముందుకు జరపాలి, లేకపోతే ముందే రద్దు చేయాలనేట్టయితే రాజ్యాంగానికి ఉన్నటువంటి ఫెడరల్ సూత్రం అనేది కూలిపోతుంది. కాబట్టి దాని గురించి లోతుగా తెలుగుదేశం రామకృష్ణ గారు, ఒక లాయర్ గా చెప్పండి, బడ్జెట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు మీరు భావిస్తే మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా అని పిటిషనర్ అడిగితే, న్యాయస్థానాన్ని ఆశ్రయించేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది కదా, వాళ్ళు ఉల్లంఘిస్తారా లేదా, ఒకవేళ చేసేటటువంటి ఆలోచన ఉంటే ఆ రకంగా ఉల్లంఘించే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా దేనికి దానికి స్వతంత్ర వ్యవస్థలు సార్. ఇప్పుడు ప్రతిసారి కూడా ఒకసారి చూస్తే, ఇందాక అదే చెప్పాను, చాలా స్పష్టంగా న్యాయవాదిగానే మాట్లాడాను. ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థ పని చేయకుండా పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద ఆధారపడతా ఉన్నాయి. ఈ రోజు అది సపరేట్గా ఎనామనస్ బాడీ ఏది ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర సంస్థ. ఏదైనా అక్రమాలకు కానీ లేదంటే ఇతరత్ర ప్రలోభాలకు కానీ గురి చేసి ఓటర్లను గురి చేసి అధికారంలోకి వచ్చారు అని చెప్పనుకుంటే దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి హక్కు దానికే ఉంది, ఎన్నికల సంఘానికే ఉంది. దాని న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకని చెప్పేది, న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా భారం అంతా కూడా ఈ దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ మీద పడేస్తా ఉన్నారు. అక్కడ జల్లికట్టుకు సంబంధించి కావచ్చు, లేదా ఇంకొక అంశం కావచ్చు, ప్రతిదీ మీరు ఎవ్రీథింగ్ ఏదన్నా చూడండి సార్. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అవినీతికి సంబంధించిన అంశాలు కానీ ప్రతి అంశము కూడా న్యాయ వ్యవస్థ యొక్క డైరెక్షన్ తోనే దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. అవును నిజమే అని చెప్పి అప్పుడు నీకు తెలుస్తారు. ఈ దర్యాప్తు సంస్థలు ఏం చేస్తా ఉన్నాయో, ఈ నిఘా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయో అర్థం కావట్లేదు. ఈరోజు బీజేపీ దిగి రావడానికి కారణమైనటువంటి జల్లికట్టును ఇవి న్యాయస్థానమే విలువ లేకుండా చేసినటువంటిది అనిపిస్తూ ఉంది. ఈరోజు బాధగా ఉంది మాకు అందరూ కూడా. ఎందుకంటే మాలాంటి వాళ్ళంతా ఏంటంటే ఈరోజు ఏ అన్యాయం జరిగినా న్యాయస్థానమే మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంలో మేము ఉంటే, ఈరోజు రాజకీయ నాయకులంతా కూడా దాన్ని కూడా ఒక భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అదే సార్ నేను అనేది, శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక మాట అదే అనేది, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల యొక్క అవసరాలని లేదా ఆ ప్రాంతం యొక్క సాంప్రదాయాలు లేదా ఏదైనా కాదు, ఇది ఒక్క అంశమే కాదు, వాటిని పరిగణలోకి తీసుకుని చట్టాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ చట్టానికి అనుగుణంగా తీర్పులు ఇచ్చేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది. చట్టాలను కాదని ఇచ్చేటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చూశారు, కోడి పందాలకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటిది పలానా రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజానాయకులే మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలే కోళ్లను పట్టుకొని వాళ్ళ పార్టీలు ఎందుకు సార్ ఆధార్ కార్డుని అన్నిటికీ ఆధారం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరు ఇప్పుడు ఏ ప్రభుత్వం చూసిన ఆధారం లేకపోతే జీవితమే లేదన్నట్టు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆధార్ విషయంలో? న్యాయస్థానానికి ఈ రోజు మనకు అనుకూలంగా అన్ని మార్చేసుకుంటాం. సుప్రీంకోర్టు చెప్పిందా లేదా అనేది కాదు, కానీ మనకు అనుకూలంగా అన్ని మార్చేసుకుంటాం. దయచేసి ఈ రోజు మన భారతదేశంలో రాజకీయాలు ఎక్కువైపోయినాయి, ఎవరు స్వార్థం వారికి అయిపోయింది. కానీ ఈ రోజు మాలాంటి వాళ్ళంటే అదే నిజంగా ప్రజలు ఏంటంటే న్యాయస్థానం లేని న్యాయం దొరుకుతుందంటే ఆ న్యాయాన్నే మీరు ఈ రోజు భ్రష్టు పట్టిస్తా ఉంటే రాజకీయ నాయకులు న్యాయం ఉంటుందని నేను మీరు అడ్వకేట్ గా మీరు కూడా సమర్థించాలి దీనిపైన. వన్ సెకండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మీతో మహేష్ మాట్లాడతారు. మహేష్ చెప్పండి. మేము దేవదూతలము, మాకు రాజకీయాలే తెలియదు, మేము రాజకీయాలను ఉద్దేశించి బడ్జెట్ తీసుకురావట్లేదు అని అంటే, ఇందాక విపులంగా రవి గారు చెప్పినట్టుగా, తెలుగుపల్లి రవి గారు చెప్పినట్టుగా బీహార్లో మీరు వేలంపాట పాడారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని ఏమంటారు మీ మాయలో పడేసుకోవడానికి, మీ బుట్టలో వేసుకోవడానికి వేలంపాట ఎంత కావాలి? 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50, 100 కోట్లు. ఏంటి ఎవరు ఏంటిది స్వైప్? 20 కోట్లు ఎట్లా స్వైప్ చేసి ఇచ్చారు? అరే సబ్జెక్ట్ లో కనెక్ట్ నేను బీహార్ ఎన్నికల ముందు మోడీ గారి సభలో వేలంపాట పాడి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్య పెట్టడానికి మోడీ గారు చేసిన ప్రయత్నం మనం చూసినాము. బీహార్ ప్రజలు ఎట్టయితే కర్రగాల్చి వాత పెట్టి అక్కడ నుంచి పంపించారో కూడా మనం చూసినాము. అదొక్కటే నమ్ముకోలే బీజేపీ. అక్కడ పోయి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకు చెప్తున్నా అంటే, మీ మీద పునీతులమనే బీజేపీ నాయకులు మాట్లాడుతున్న విధానం పట్ల నేను రియాక్ట్ కావాల్సి వస్తుంది. మీరు ఇక్కడ మీరు బీజేపీ కాకుండా ఇది ఏదైతే మహాసంఘటనకి ఓటేస్తే పాకిస్తాన్ లో సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే, చివరికి హిందుత్వాన్ని, రాజకీయాన్ని, డబ్బును, ప్రజల్ని మైమర్పించి ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కాబట్టి తాయిలాలు ఇచ్చి కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం బీజేపీ బీహార్ లో చేసింది. అక్కడ జరిగిన శాస్తి మనకు గుర్తుంది. ఈ రోజు కూడా ఉత్తరప్రదేశ్ లో అదే జరగబోతుంది. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఈసీ చెప్పినట్టుగా ఈ 5 రాష్ట్రాల ప్రస్తావన లేకుండానే బడ్జెట్ నడవాలంటే ఆ 5 రాష్ట్రాలు నిజానికి నష్టపోతున్నట్టే. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేంద్ర బడ్జెట్ కాబట్టి ప్రత్యక్షంగా దాన్ని ప్రకటించకండి, ప్రత్యక్ష పథకాలు ఏవి ప్రకటించకండి. ఒకవేళ బడ్జెట్ అలా చేస్తారని చూద్దాం. ఎన్నికల ముందు తీసుకొచ్చి 5 రాష్ట్రాలు ప్రత్యక్ష పథకాలు ఏవి 5 రాష్ట్రాలకు లేకుండా కూడా బడ్జెట్ చేయొచ్చు. రైట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. మా సోదరుడు మహేష్ యొక్క బాధ నేను అర్థం చేసుకుంటాను. అపోజిషన్ లో ఉన్నప్పుడు జనరల్ గా మా మహేష్ మాట్లాడతారు. మన వాళ్ళు పాపం ఇబ్బందులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, మా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతారు. అయితే వాళ్ళు జనరల్ గా ఏంటంటే చాలా స్పష్టంగా మీరు రాజకీయాలే చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో చేసింది ఏంది, అరుణాచల్ ప్రదేశ్ లో చేసింది ఏంది, ఇవన్నీ మీ ముందు పెడుతున్నాను. మీరు రాజకీయాలకు సంబంధం లేదు, మేమేదో పరమ పునీతులము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఎందుకు, ప్రజల కష్టాలు మీరు ఏం తీర్చబోతున్నారు చెప్పండి. కాదు, ఈసారి రాజకీయ పార్టీ రాజకీయాలు చేయక ఏం చేస్తుంది కానీ పాప అది చేసినట్టే కాంగ్రెస్ పార్టీ బాగుండేది. మంచిదిలే, ఒక నిమిషం మహేష్. అయితే ఇక్కడ ఈశ్వర్ గారు ఒకటి, బడ్జెట్ కి సంబంధించి మాత్రమే పరిమితం అయితే బడ్జెట్ ను మనం ఏ కళ్ళతో చూస్తే ఆ కళ్ళతో కనపడుతుంది. రెండోది, ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పు గురించి కొందరు మాట్లాడారు. ప్రజా తీర్పు కంటే సుప్రీంకోర్టు ఏం గొప్పదేం కాదు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాలి, జడ్జిలు నడుచుకోవాలి, ప్రజలు నడుచుకోవాలి. అంతకంటే ఏం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పార్లమెంటులో పిలిపించి అభిశంసన చేసినటువంటి చరిత్ర పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉంది. కాబట్టి మనం సుప్రీంకోర్టు చాలా పెద్దదని అనుకోవాల్సిన చట్టాలే మనం చట్టాలు ఇంప్లిమెంట్ చేసేది కోర్టు. అదే సందర్భంలో ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ మా గురించి ఆలోచించే దాంట్లో 10% కాంగ్రెస్ గురించి ఆలోచించుకుంటే ఈ 10 సీట్లు మీరు మీ గురించే కాంగ్రెస్ పార్టీ గురించి అందరు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారో ప్రజల గురించి ఆలోచిస్తున్నాము. బీజేపీ గురించి రైట్ అండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఏ కళ్ళతో చూస్తే ఆ కళ్ళతో కనిపిస్తుందని ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైట్, మరో అంశంలోకి వెళ్ళాలి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఏ కళ్ళతో చూస్తే అలా కనిపిస్తుంది బడ్జెట్ అన్నారు. మంచి కళ్ళతో చూడాలని కోరుకున్నాము. మోడీ కళ్ళతో చూస్తే మళ్ళీ బీజేపీ బడ్జెట్ అయిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు.
థ్యాంక్ యూ అండి విష్ణువర్ధన్ రెడ్డి, చర్చలో పాల్గొన్నారు. ఇంకొకటి కూడా ఉంది సార్. రైట్ మనం అంశంలోకి వెళ్తున్నాము, మనకి సమయం మించిపోతుంది. చెప్పండి కన్క్లూడ్ చేయండి. ఏం లేదు సార్, అంటే అది ప్లస్ అవుతుందనే కాదు, ఒకవేళ బడ్జెట్ ఆ రాష్ట్రాల్లో సరిగ్గా వాళ్ళు అనుకున్న దానికి అనుగుణంగా, ప్రజల మనోభిష్టాలకు అనుగుణంగా లేకపోతే నష్టం కూడా చేకూరే పరిస్థితి కూడా ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఏదో కొంత ఏదో ఏం ఆశిస్తారో వాళ్ళు ఆశించిన స్థాయిలో జరగలేదు అనుకోండి, ఆ ఎన్నికల్లో నష్టం కూడా జరుగుతుంది. అది నేను చెప్పేది. మరో అంశంలోకి వెళ్తున్నాం మనం. రవి గారు, జల్లికట్టుకి కేంద్రం ఆర్డినెన్స్ ఓకే చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని యువతలో కూడా ఒక చైతన్యం రగిలింది. అక్కడ ఆర్కే బీచ్లో కూడా అలాంటి ఉద్యమాన్ని తీసుకురావాలి, ప్రత్యేక హోదా సాధించుకోవాలి. జల్లికట్టుకి ఆర్డినెన్స్ వాళ్ళు 4 రోజుల్లో సాధించుకున్నప్పుడు ప్రత్యేక హోదా మనం ఎందుకు సాధించుకోలేమని ఒక ఆలోచనతో సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు వచ్చాయి. ఈ పోస్టింగ్లు చూసిన తరువాత, ఇది వైరల్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న స్పందించారు ట్విట్టర్లో, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ట్విట్టర్లో. ఆ పార్టీ కూడా మద్దతు తెలుపుతాము, మేము కూడా కొవ్వొత్తులు ర్యాలీ చేస్తాము, మౌన ప్రదర్శనకని మద్దతు పలుకుతోంది. అంటే ఈ జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తి అనేది ఏపీకి వ్యాపించి ప్రత్యేక హోదా సాధనకు ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక ఉద్యమం సాధించే దిశగా సాగుతుందని అనుకోవచ్చా? అన్ని వర్గాల నుంచి దీనికి మద్దతు లభిస్తుందని అనుకోవచ్చు. అంటే ఒకటేమో జల్లికట్టు అనేది పెద్ద ప్రగతిశీలమైనటువంటి వ్యవహారం ఏం కాదు. తమిళలో ఉన్న భావావేశం దానికి దారి తీసింది. దాని సామాజిక ఆర్థిక విశ్లేషణ చాలా ఉంది. మన పాలకులు ఏంటంటే జల్లికట్టును పక్కన పెట్టి ఓన్లీ ఉద్యమాన్ని మాత్రమే తీసుకున్నారు. ఆ ఉద్యమాన్ని మాత్రమే. మన పాలకులకు ఒక లక్షణం ఉంది, వీళ్ళు ఆర్థిక సామాజిక అంశాల్లో కోరికలు ఒప్పుకోరు, కానీ సాంస్కృతిక మతపరమైనటువంటి విషయాల్లో ఒక ఆయన బతుకమ్మకి ఇస్తాడు, ఒక ఆయన సంక్రాంతికి ఇస్తాడు, ఒక ఆయన యాగాల ఖర్చు, ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలు మతపరమైన విషయాల్లో సంతృప్తి పరిస్తే బాగుంటుందని బీజేపీ కూడా దిగి వచ్చింది. అందుకే నోట్ల రద్దులో కనీసంగా దిగి రాలేదు కదా మోడీ ప్రభుత్వం. జల్లికట్టు విషయంలో ఎందుకు దిగి వచ్చింది అంటే తమిళనాడును కాస్త, ఇక్కడ జల్లికట్టు సంగతి ఎట్లా ఉన్నా జాతి కట్టు అనేది ఒకటి ఉంది. జాతి కట్టు అనేది చెన్నైలో తమిళనాడులో అది కనిపించింది. అది తప్పకుండా జాతి కట్టు అనేది అది ఆంధ్రప్రదేశ్లో వస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అది వస్తే విశాఖ బీచ్ కనుక దానికి రంగస్థలం అయితే మనం తప్పకుండా స్వాగతించాలి. అందులో ఉన్నటువంటి రెండో భాగాన్ని మినహాయిస్తే అసలు అందరూ ఒప్పుకున్నది, పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీజేపీ అడిగింది, తెలుగుదేశం, వైసీపీ లేకపోతే వామపక్షాలు, ఎవ్వరికి విభేదం లేని ఒక విషయం ఎందుకు అమలు జరగలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రత్యేక హోదా ఈజ్ ఈక్వల్ టు ప్రత్యేక ప్యాకేజ్ ఈజ్ ఈక్వల్ టు పోలవరం ఈజ్ ఈక్వల్ టు పురుషోత్తం పట్నం ఈజ్ ఈక్వల్ టు అనే ఈక్వేషన్ ఇలా క్షీణిస్తూ వస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఉద్దేశం తెలుగుదేశం కూడా దీన్ని సానుకూలమైనటువంటి దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. సీఎం గారు స్పందించారు అసలు జల్లికట్టుకి. నేను చాలా ఆశ్చర్యపోతున్నా. ఖండించడం ఎందుకో, పన్నీర్ సెల్వంతో తనకు పోటీ ఎందుకో, ఈ రాష్ట్రంలో దేశంలో ఆయనకు చాలా అనుభవం ఉండొచ్చు. పన్నీర్ సెల్వం ఏ పరిస్థితుల్లో వచ్చారో కూడా తెలుసు. కాబట్టి ఆయన సాధించుకుంటే మీరు కూడా సాధించండి సార్ అంటే, మీరేమో పోలవరం 1900 కోట్లు ఇచ్చారు, ఇదే మహాప్రసాదం, ఇక మనం ప్రత్యేక హోదా. ఇప్పటి వరకు కూడా ఈశ్వర్ ప్రత్యేక హోదా వదిలేయండి, అరుణ్ జైట్లీ చెప్పిన ప్రత్యేక ప్యాకేజీకి కూడా నిర్దిష్టత లేదు, క్వాంటిఫికేషన్ లేదు, కాంక్రిటైజేషన్ లేదు, నిధుల విడుదల లేదు. రామకృష్ణ ప్రసాద్ను కూడా చెప్పమనండి కావాలంటే. కాబట్టి ఎందుకైతే ఉంది తెలుగు నటులు అక్కడ కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళందరూ వచ్చినట్టు వచ్చే అవకాశం మహానటులు ఇంకా లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా వీళ్ళకు ప్రేక్షకులు కావాలి కాబట్టి. అయితే ఒకటి ఉంది, టీఆర్ఎస్ కూడా బలపరుస్తుంది. ఇబ్బంది లేదు కదా, టీఆర్ఎస్ కూడా బలపరుస్తుంది. ఇప్పుడు యువ నటులు ముందుకు వచ్చారు. మొత్తం మీద అటువంటిది అయితే మటుకు నేను అక్కడ సక్సెస్ అవడానికి ఒక కారణం తప్పకుండా స్వాగతిస్తాను. వైసీపీ, టీడీపీ కూడా దీన్ని బేషరతుగా బలపరుస్తుంది. యువత ఉద్యమం చేపట్టడం ఒకటి, సినీ వర్గం మొత్తం కథలు రావడం ఒకటి, పాలకపక్షం ప్రతిపక్షం అన్ని సపోర్ట్ చేయడం ఒకటి. అదే కదా, ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు కదా, ఇక్కడ ఇబ్బంది లేని ఒక వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఎందుకు బలపరచకూడదని నేను అంటున్నా. పాలకపక్షమైన టీడీపీ కానీ ప్రతిపక్షమైన వైసీపీ కానీ ప్రధానంగా ఉన్నది వీళ్ళు ఎందుకు బలపరచకూడదు? ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే అది వాళ్ళకేంటి నష్టం? అందరూ కోరుకునేదే కదా. వైసీపీ ఏం చేయబోతుంది? రవి గారు చెప్పినట్టుగా అది చాలా న్యాయమైనటువంటి మాట. ఆయన ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో అన్ని పార్టీలు కూడా బేషరతుగా దీన్ని, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి విషయం. ఇందులో కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళకి కానీ వైసీపీకి కానీ ఎలాంటి దీంట్లో షరతులు ఏమీ లేనటువంటి విషయం. దీని రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి కూడా అన్ని విధాలుగా కూడా మేము పోరాటం జరుపుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ ఎందుకు దాసోహం అంటుందో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అర్థం కానటువంటి విషయం. దీన్ని ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఇంత వెనుకబడిన కారణానికి ముఖ్య కారణమైనటువంటి ఈ విషయం
ఏదైతే ఈ మిగతా తెలంగాణతో పాటుగా కానీ ఏ విధంగా మిగతా రాష్ట్రాలతో కానీ ఇది అభివృద్ధికి అన్ని విధాలుగా మేలు అనేటువంటిది ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలో ఎలాంటి బేసాలకు పోకుండా అధికార పార్టీకి ముందుకు వస్తే ప్రతిపక్షం మేము వాళ్ళతో పాటు నడవడానికి ప్రతిపక్షం అన్ని విధాలుగా మీరు ఏ విధంగా మనం మద్దతు ఇద్దామన్నా కూడా మద్దతు ఇవ్వడానికి మేము ముందున్నాం. దయవుంచి రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర యొక్క యువత కోసం మీరు ఒకటి నిన్న సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మనం వెళ్దాము. హోదా అన్న పేరు మాత్రమే దీనికోసమే ఉద్యమిస్తున్నారా? నేను హోదాకు సమానమైన ప్యాకేజ్ తీసుకొచ్చాను, రాష్ట్ర అభివృద్ధికి కష్టపడుతున్నాను, కేవలం ఈ ఒక్క పదం కోసమే ఇంత ఉద్యమం అవసరమా జల్లికట్టు అని అంటూ ఆయన నిన్న మాట్లాడిన మాట. అదే దీన్ని నీరు గార్చేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారు పోతున్నారు, తెలుగుదేశం పార్టీ పోతుంది అనేటువంటిదే మా బాధ అంతా కూడా. ఇప్పుడు ఇది కావాలి, దీనివల్ల ఎన్ని మేలు వస్తాయో ఆయనకు తెలిసి కూడా ఎందుకు ఆ విధంగా ఇక్కడ 26న జరగబోయేటువంటి మౌన దీక్షకు సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ అటు జనసేన పార్టీ రెండు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాత్రం నేను మాట్లాడను అని అంటూనే ఆ మాట ఎత్తే వరకే, అంటే వైఎస్ఆర్సీపీకి మీకు ఎటువంటి పాలనా అనుభవం ఉంది? ఈ రోజు నేను సఖ్యతగా కేంద్ర ప్రభుత్వంతో ఉండి ఒక ప్యాకేజీ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాను, మీకు పాలనా అనుభవం లేకుండా ఎలా మాట్లాడతారు మీరు అనేటటువంటి కామెంట్ చేశారు. ఇప్పుడు అంటే దాని కామెంట్ లేక మనం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో మేము కూడా మద్దతు తెలుపుతున్నాము దానికి. దాంట్లో అందుకని అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగానే మద్దతు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తూ ఉన్నాయి. దీంట్లో మీరు అంటే చాలా అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం ఇది రాజకీయంగా నాకు లబ్ధ. వారు అన్నట్టుగా జైత్రి గారు మళ్ళీ ప్రత్యేక మళ్ళా నేనేదో ప్యాకేజ్ ఇస్తున్నారు, అది ఇది నాకు చట్టబద్ధత అన్నారు. ఎక్కడ మిమ్మల్ని మీరు మీ మాటను ఏ విధంగా అదే దానికి తమిళనాడుకి అంత తేడా అనుభవం కాదండి. ఈరోజు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడడం గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వమే కానివ్వండి, బీజేపీ కూడా ఉంది అప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ముందుకు రావడము, స్పెషల్ స్టేటస్ విషయంలో అందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈరోజు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజ్లో కూడా అక్కడ ఎక్కడుందండి? ఇప్పుడు అధికారికంగా ఏం లేదు, ఏదో ప్యాకేజ్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. ఆ పోలవరం విషయంలో దీనిని ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేస్తే మేము సపోర్ట్ తప్పకుండా తెలంగాణ కూడా దీనికి అనుకూలంగా ఉంటుంది. మీరు డైరెక్ట్ గా కేంద్రంతో కొట్లాడడానికి పోట్లాడడానికి మీకున్న ఇబ్బందులు ఏంటో సఖ్యతగా ఉంటే వచ్చే లాభమని ఎక్కువ అనుకున్నారు. మరి ఏదైనా కారణం కావచ్చు. ఈ రోజు 26న జరగబోయేటటువంటి యువత తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యమంలో టీడీపీ భాగస్వామ్యం అవడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఇక్కడ ఒకటి సార్, దీనిలో రాజకీయ నాయకుడు రాజనీతిజ్ఞుడు ఈ రెండు సందర్భాలు కూడా ప్రతి నాయకుడికి ఉండాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని రాజకీయాలు చేయాలి, రాజనీతిజ్ఞతతోనూ ఉండాలి. ఉదాహరణకి మొన్న మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్తో వ్యవహరించిన శైలి, అది అంటే ఆయన వ్యవస్థ పట్ల ఆలోచించి చేసింది. దానిలో తప్పు లోపులు నేను ఆ లోతుల్లోకి వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ సందర్భం లేదు కాబట్టి. ఈరోజు ఈ రాష్ట్రానికి విభజించేటప్పుడు చట్టంలో లేకపోయినా ఒక హామీనిచ్చి అన్ని పార్టీలు కూడా ఆమోదించి ప్రత్యేక హోదా అనేది ఇస్తామని చెప్పారు. ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైన ఉంది. అయితే ఆ క్రమంలో మేము చట్టాల్లో మార్పులు వచ్చినాయి, మేము అలా ఇవ్వలేచే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అనే పేరు మీద ఇస్తాము, మీకు దానికంటే కూడా అదనంగా ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్యలు ఒకటి ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్నే పట్టుకుని మనం ఈ రాష్ట్రంలో ఉద్యమాల పేరు మీదుగా అప్పటికే నష్టపోయి సుమారుగా 5 సంవత్సరాలు తెలంగాణ రామకృష్ణ ప్రసాద్ మీరు ఆపుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఆగస్టులో ప్రకటించారు అరుణ్ జైట్లీ గారు. ఇప్పుడు మనం 2017 జనవరిలో ఉన్నాము. మీకు దాని నిర్దిష్ట రూపం ఏమన్నా తెలుసా? ఈ బడ్జెట్లో ఇచ్చేటటువంటి ఆర్థిక లోటు, బడ్జెట్లో ఉన్న రెవెన్యూ లోటు నిర్ధారించారా? ఏ అంశంలోనైనా కానీ క్వాంటిఫికేషన్ ఏమైనా జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందా? లేదు సార్, అదే చెప్తున్నా. మీరు అన్నదానికి నిన్న కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు, దానికి చట్టబద్ధత కల్పించాల్సిందే అని చెప్పి కోరారు. ఇప్పుడు దాకా చట్టబద్ధత కల్పించలేదనేదే చెప్తా ఉన్నా. ఈ రోజు పత్రికల్లో కూడా అదే ఏమని చెప్తున్నారు. వాటన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి మళ్ళీ వాళ్ళు నీతి చెప్తున్నానండి. కాదు వాటిపైన వచ్చింది కదా చట్టబద్ధత.
అది క్లారిటీ రాజనైతికత. కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను. చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి సార్. ఈ రాష్ట్రం ముందు చట్టబద్ధత ఉన్నటువంటి రెండు లేదు, సమస్యలు. ప్రత్యేక హోదా సో, లేదు, ఈ అయినా మేము వాళ్ళతో ఉద్యమాలు- కలిసి ఉంటున్నాము అంటే అంతకన్నా అధ్వానం ఇంకా అక్కడ చెప్పండి. అన్న, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, నేను పోట్లాడేదాని కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటిది ప్రజలను ఉద్యమం వైపు నడిపించటం, లేదంటే ప్రజలను ఉద్యమాల పేరు మీదుగా ఈ రాష్ట్రాన్ని అది ఇంకా అధికారితపాలు చేయటం ఒకటి. వచ్చి రాష్ట్రానికి ఇస్తామని చెప్పినటువంటి నిధుల్ని తీసుకుంటా రాష్ట్రంలో ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటా మనకి జరగాల్సినటువంటి ఇప్పుడు చట్టబద్ధత కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, ఉదాహరణ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దానికి క్లారిటీస్ ఇచ్చారు. ఏదైనా గట్టిగా 3 రోజులు పోరాడడానికి భయపడుతూ ఇదంతా కూడా రాష్ట్రంలో అంతా కూడా ఇబ్బంది పడిపోద్ది, కేంద్రంతో గట్టిగా 4 మాటలు మాట్లాడడానికి ఇబ్బంది పడితే ఎట్లా? చెప్తా. అయితే దీనిలో ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే సార్, ప్రత్యేక హోదాకి సంబంధించి ఉన్నన్ని రాష్ట్రాలు అన్ని కూడా అభివృద్ధి సాధించేసినాయి అనేది కూడా ఎక్కడ లేదు సార్. ఈరోజు మనం చూస్తే అంటే కేంద్రం యొక్క నిధుల అవసరాలు, కేంద్రం యొక్క మళ్ళీ అవి రిపీట్ చేసుకోవచ్చు. నేను అనేది అది తెలియకుండానే ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ గారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి తెలియకుండానే అంత మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు ప్రత్యేక హోదా అంటే ఏంటి. ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో ఇందాక గోవింద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా అనేటువంటి అంశంలో ముసుగేసుకుని ఇప్పుడు మరలా ఏదో అరాచక శక్తులతో అంటే అక్కడ చేత కాదు ఎవరన్నా మాట్లాడితే మద్రాసులో ఏం జరిగింది? మద్రాసులో వాళ్ళు పోరాటం కాదు సార్, ఒక్క నిమిషం. మద్రాసులో పోరాటం అందరూ మద్దతు తెలిసారు. ఈ రోజు ఏమైంది? ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా అంటే అరాచక శక్తుల యొక్క ఎలా రాజకీయ పార్టీలు ఎంటర్ అయిన తర్వాతే, రాజకీయ పార్టీలు అందులో ప్రవేశించిన తర్వాత ఈ అసాంఘిక శక్తులు లేకపోతే మరోటో జరిగింది. రైట్ మనకి సమయం 27-28 తారీఖుల్లో అక్కడ అంతర్జాతీయ ఆర్థిక సదస్సునే రాజకీయం నడుపుతుంది వెంకయ్య నాయుడు గారు, బీజేపీ పార్టీలు తప్ప మిగతా ప్రతిపక్షాలకు ఏం సంబంధం లేదు. చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే అదేమో ఉద్యమము, రైతు రక్షణ యాత్ర చేస్తే అదేమో ఉద్యమము, మిగతా ప్రతిపక్షం మహేష్ గారు, గోవింద్ రెడ్డి గారు, గొట్టిపాటి రామకృష్ణ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.